వాళ్ళు ఒకటి చెప్తే ఇంకో 4 చేస్తున్నారు వీళ్ళు. పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా తయారయ్యారు అధికార యంత్రాంగాలు. దాంతో దాన్ని కంట్రోల్ చేయాలంటే పెద్దోళ్ళు, ఇప్పుడు చంద్రబాబు చెప్పాడు 150 మందిని పక్కన పెట్టాడు, లోకేష్ చెప్పాడు దాదాపు 25 మంది ఐపీఎస్ని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇది వాళ్ళకి అది చెయ్యగలిగిన స్థాయి ఉంది. అంతకుముందు ప్రతిపక్షం, అధికార పక్షం. రేపు జగన్మోహన్ రెడ్డి అంతే కదా, నిన్న ముఖ్యమంత్రి, రేపు ఇవాళ ప్రతిపక్షం, రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు, అవకాశం ఉంటుంది. అట్లాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు వణుకొస్తుంది, భయం వస్తుంది. రెండవది కార్యకర్తకి ధైర్యం వస్తుంది. లోకేష్ అనే వ్యక్తి గనక పాదయాత్ర చెయ్యకపోయి ఉంటే తెలుగుదేశం కార్యకర్త చివరిదాకా వణికేవాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు గనక తెలుగుదేశానికి బహిరంగ మద్దతు ప్రకటించకపోతే, బేషరతు మద్దతు ప్రకటించకపోతే తెలుగుదేశం కార్యకర్త ధైర్యం చేసేవాడు కాదు. జనసేన తోడు నిలబడటం, గ్రౌండ్ లెవెల్లో లోకేష్ పాదయాత్ర, ఈ 2 తెలుగుదేశం కేడర్లో ధైర్యాన్ని ఇచ్చింది. మరి వైసీపీకి ఎవరు ధైర్యం? జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటన పెట్టుకుంటే, అంటే ఈ మధ్యన ఒక రకంగా ఒక ఓదార్పు యాత్ర లాంటివి నడుస్తున్నాయి, పరామర్శలే నడుస్తున్నాయి. ఈ అనంతపురం పర్యటన ముందు పరిటాల సునీత ఒక కీలక ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. పరిటాల రవీంద్ర హత్య కేసులో ఈయన హస్తం ఉంది అనేది. అయినా ఈయన వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అప్పుడు ముందేదో అడ్డుకుంటారు అది ఇది అన్నారు. తర్వాత మాకు నేర్పిన సంస్కారం ఇది కాదు, మేము అడ్డుకోము రాణిస్తామని మళ్ళీ వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం మీద ఆయన వెళ్ళారు. ఆ టైంలో ఇవి మాట్లాడడం అంటే దానికి